అందరికీ నా యొక్క నమస్కారములు. ఈ యొక్క వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎన్ఐటి వరంగల్ కంప్యూటర్ సైన్స్ లో గత సంవత్సరం అంటే 2025లో కట్ ఆఫ్ ఏ విధంగా వచ్చింది, ఓపెన్ కేటగిరీకి అలాగే ఓబీసీ ఎన్సిఎల్ కేటగిరీకి ఏ విధంగా వచ్చింది అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. ఈరోజు అన్ని కేటగిరీకి చెప్పడానికి అవుతుంది, కాకపోతే పెద్ద వీడియో అవుతుందని ఓన్లీ 2 కేటగిరీలు మాత్రమే తీసుకున్నాను. మిగతా కేటగిరీ కూడా చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ రాబోతున్నాయి. ఈ వీడియోస్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఏ కాలేజీల్లో అంటే ఎన్ఐటిలో ఉన్న కాలేజీల్లో ఏ బ్రాంచ్కి ఏ విధమైన కట్ ఆఫ్ ఇవ్వబడింది, ఆ కట్ ఆఫ్ కి నాకు వచ్చిన ర్యాంకు సరిపోతుందా లేదా, లేకపోతే నేను IITకి చూస్ చేసుకోవాలా, లేకపోతే ఇంకా కిందకి ర్యాంక్ వస్తే GFTL చూస్ చేసుకోవాలా, ఇలాంటి వివరాలు మీకు తెలియాలి అంటే మీకు ఒక గైడెన్స్ ఉండాలి వెనకాల. మీరు ఇంతవరకు కూడా ఫిజిక్స్ చదివారు, కెమిస్ట్రీ చదివారు, మ్యాథమెటిక్స్ చదివారు, మంచి ర్యాంకులు తెచ్చుకున్నారు, చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ మీరు అందరూ కూడా. అయినా కానీ చిన్న చిన్న మిస్టేక్స్ వలన, ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో జరిగే చిన్న చిన్న మిస్టేక్స్ వలన మనకి రావాల్సిన సీటు రాకుండా మిస్ చేసుకున్న వాళ్ళం అవుతాము. గత సంవత్సరం ఒక అబ్బాయి ఎన్ఐటి వరంగల్ రావాల్సిన సీటు అతనికి, కానీ ఎన్ఐటి గోవా వచ్చింది. అంటే ఎన్ఐటి గోవా తక్కువ అని నేను అను, కానీ కంపారిటివ్లీ అతను ఆశపడిన దాన్ని బట్టి ఎన్ఐటి వరంగల్ ఈజ్ ద బెస్ట్. ఇదిగో కూడా కంపారిటివ్ చేసుకుంటే ఎన్ఐటి వరంగల్ బెస్ట్. కానీ ఆ ఎన్ఐటి వరంగల్ సీట్ ని మిస్ అయ్యాడు. అతను వీడియోస్ చేశాడు, గత సంవత్సరంలో కూడా అతను చేసిన వీడియోలు ఉంటాయి, మీరు గమనించవచ్చు. అలాగా చాలా మంది, అతను ఒక్కడే కాదు, అతను వీడియోస్ చేస్తాడు కాబట్టి అతని యొక్క వీడియో బయటకు వచ్చింది. కానీ అలా చాలా మంది వాళ్ళ సీట్ ని కోల్పోతున్నారు. అంటే వాళ్ళు చదవాలనుకున్న ప్లేస్ లో కాకుండా వేరే చోట చదువుతున్నారు. ఇలాంటి ఎందువలన అలా జరుగుతుంది అంటే వాళ్ళు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల. నాకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో సీటు రాబోతుంది అనే అవగాహన సరిగ్గా చేసుకోకపోవడం వలన ఆ యొక్క పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రతి సంవత్సరం ఎదుర్కొంటున్నారు. అందుకని వెనకాల గైడెన్స్ ఉన్న వాళ్ళు సపోర్టు మీరు తీసుకోవాలి. అంటే నా సపోర్ట్ తీసుకోండి, స్వామి గురు బెస్ట్ కెరీర్ కన్సల్టెన్సీ తీసుకోండి అని నేను చెప్పను. కానీ మీకు మాత్రం ఒక బెస్ట్ గైడెన్స్ ఉండాలని మాత్రం చెప్తున్నాను. అది లేకపోతే కొంచెం ఇబ్బందులు పడే అవకాశం. అలాంటి పరిస్థితులు మీకు కలగకూడదని ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. గమనించాలి. ఈ వీడియోలని మీరు అర్థం చేసుకోవాలి. మీకు చేరాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా, మీ తమ్ముడు కానీ మీ చెల్లి కానీ, ఎక్కువగా పేరెంట్స్ ఎక్కువగా చూస్తున్నారు నా వీడియోస్. నేను అబ్జర్వ్ చూశాను. ఎక్కువ పేరెంట్స్ చూస్తున్నారు. పేరెంట్స్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వదిలేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు చేరుతాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మీ అబ్బాయికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాలి. అప్పుడు కరెక్ట్గా అందుతుంది ఇన్ఫర్మేషన్.
మీకు నేను పంపించినప్పుడు మీకు అందుబాటులో మీరు ఆ సమయానికి చూడలేకపోవచ్చు, మీ ఉద్యోగరీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ అది చూడలేకపోవచ్చు. మీరు మీ అబ్బాయికి కానీ మీ అమ్మాయికి కానీ సబ్స్క్రైబ్ చేసుకో, ఇందులో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తున్నాయని కానీ చెప్పినట్లయితే వాళ్ళు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇకపోతే వీడియోలోకి వెళ్దాం. ఎన్ఐటి వరంగల్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 4 years కోర్స్ లాస్ట్ ఇయర్ ఓపెన్ కేటగిరీకి ఏ విధంగా వచ్చింది అనేది నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను మీకు చెప్పడం జరుగుతుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వరంగల్ కేటగిరీ ఓపెన్ కోర్స్ వచ్చి సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 4 years. ర్యాంక్ టైప్ వచ్చి సిఆర్ఎల్ ర్యాంకు. రౌండ్ 1 రౌండ్ 6 వివరాలు చెప్తా ఉంటాను. ఇక్కడ జెండర్ కోసం జెండర్ న్యూట్రల్ ఉంటుంది. ఫిమేల్ ఓన్లీ ఇంక్లూడింగ్ సూపర్ న్యూమరరీ అని ఉంటుంది. ఇక కోటా విషయంలో 2 ఉంటాయి. హెచ్ఎస్ అంటే హోమ్ స్టేట్, ఓఎస్ అంటే అదర్ స్టేట్. ఎవరైతే తెలంగాణకు చెందిన వారు ఉంటారో వాళ్ళు హోమ్ స్టేట్ కింద ఉంటారు, మిగతా వాళ్ళందరూ కూడా అదర్ స్టేట్ కింద వస్తారు. తెలంగాణ హోమ్ స్టేట్ ఎవరంటే ఎవరైతే 12th క్లాసు తెలంగాణలో చదివారో వాళ్ళు మాత్రం హోమ్ స్టేట్ కింద వస్తారు. మిగతా వాళ్ళందరూ కూడా అదర్ స్టేట్ కింద వస్తారు. హోమ్ స్టేట్ అంటే హెచ్ఎస్ అని ఉంటుంది, ఓఎస్ అంటే అదర్ స్టేట్ అని ఉంటుంది. ఈ విధంగా గమనించాలి. ఇకపోతే ఈ సిఎస్సి 4 years బ్రాంచ్ లో ఈ క్లోజింగ్ ర్యాంక్లు ఎలాగ వచ్చాయని చెప్తున్నాను. రౌండ్ 1 3386 క్లోజ్ అయింది. ఎవరికి? జెండర్ న్యూట్రల్ హోమ్ స్టేట్ వాళ్ళకి 3386 కి క్లోజ్ అయింది. 6th రౌండ్ ఎంత క్లోజ్ అయిందంటే 3530 క్లోజ్. నెక్స్ట్ ఫిమేల్ ఓన్లీ హోమ్ స్టేట్ వాళ్ళకి 4386 కి ఫస్ట్ రౌండ్ లో క్లోజ్ అయింది. 6th రౌండ్ లో 5867 క్లోజ్. నెక్స్ట్ అదర్ స్టేట్ వాళ్ళు జెండర్ న్యూట్రల్ అదర్ స్టేట్ ఫస్ట్ రౌండ్ కి 2135 క్లోజ్ అయింది. 6th రౌండ్ కి 2409 కి 6th రౌండ్ లో క్లోజ్ అయింది. ఇది అదర్ స్టేట్ వాళ్ళు జెండర్ న్యూట్రల్ అదర్ స్టేట్. ఫస్ట్ రౌండ్ 2135, 6th రౌండ్ 2409. అలాగే ఫీమేల్ ఓన్లీ అదర్ స్టేట్ వాళ్ళకి 4045 క్లోజ్ అయింది, అంటే 4045 ఫస్ట్ రౌండ్ లో. 6th రౌండ్ లో ఎంత క్లోజ్ అయిందంటే 4938 క్లోజ్ అయింది, 4938 క్లోజ్. ఈ విధంగా కంప్యూటర్ సైన్స్ యొక్క క్లోజింగ్ ర్యాంకులు ఫస్ట్ రౌండ్ లోను 6th రౌండ్ లోను మీకు తెలియపరచడం. నెక్స్ట్ ఏంటంటే ఓపెన్ పీడబ్ల్యూడి. ఈ ఓపెన్ కేటగిరీలో పీడబ్ల్యూడి అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ పీడబ్ల్యూడి అనే వాళ్ళ యొక్క కట్ ఆఫ్లు ఎలాగొచ్చాయి అనేది కూడా చెప్పండి. ఇక్కడ ఓన్లీ జెండర్ న్యూట్రల్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఉంది, అంటే ఫిమేల్ ఓన్లీ లేదు. ఈ హోమ్ స్టేట్ వాళ్ళకి ఓపెన్ పీడబ్ల్యూడి హోమ్ స్టేట్ వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 4 years రౌండ్ 1 98, 6th రౌండ్ కూడా 98. అంటే ఇంకా ఆ 98 ర్యాంక్ వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఇదేంటిది ఓపెన్ పీడబ్ల్యూడి 98, ఈ ఓపెన్ వాళ్ళది 4000 అట్లా చూడొద్దు. ఈ 98 అనేది ఏంటంటే ఇది కేటగిరీ ర్యాంక్. ఓపెన్ పీడబ్ల్యూడి కేటగిరీకి సంబంధించిన ర్యాంకు ఇది సెపరేట్ గా, ఈ కేటగిరీ ర్యాంకు సెపరేట్ గా ఇవ్వబడుతుంది. ఈ జొస్సా కౌన్సిలింగ్ లో ఎవరికైతే కేటగిరీ ఉంటుందో వాళ్ళకి ప్రత్యేకించి కేటగిరీ ర్యాంక్ ఇవ్వబడుతుంది.
జనరల్ ఓపెన్ వాళ్ళకి అందరికి కూడా సిఆర్ఎల్ ర్యాంక్ అదే, ఇంకా కేటగిరీ ర్యాంక్ అయినా ఆల్ ఇండియా ర్యాంక్ అయినా వాళ్ళకి ఓపెన్ వాళ్ళకి అదే ర్యాంకు. ఎవరికైతే కేటగిరీకి సంబంధించిన అంటే ఓపెన్ పీడబ్ల్యూడి కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఓబీసీ ఎన్సీఎల్ కావచ్చు, వీళ్ళందరికీ కేటగిరీ ర్యాంక్ ఉంటుంది. ఆ కేటగిరీ ర్యాంక్ మీద ఆధారపడి మాత్రమే జొస్సా కౌన్సిలింగ్ జరుగుతుంది కేటగిరీ 1 వాళ్ళకి, గమనించుకోవాలి. ఇక్కడ చెప్పిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇది కేటగిరీ ర్యాంక్ కి సంబంధించింది. ఈ కేటగిరీ ర్యాంకుల్ని మీరు మీ నోట్ చేసుకోవాల్సిందిగా చెప్తారు. ఓపెన్ పీడబ్ల్యూడికి జనరల్ న్యూట్రల్ హోమ్ స్టేట్ వాళ్ళకి 98 క్లోజ్ అయిందని చెప్పుకున్నాం. 2 రౌండ్లో కూడా అదే ఉంది. ఇక జెండర్ న్యూట్రల్ అదర్ స్టేటు రౌండ్ 1లో 91 ఉంది కేటగిరీ ర్యాంకు ఓపెన్ పీడబ్ల్యూడి. రౌండ్ 6లో 101 ఉంది. నెక్స్ట్ ఓబీసీ ఎన్సీఎల్ గురించి కూడా చెప్పుకుందాం అని అనుకున్నాం. ఇప్పుడు ఓబీసీ ఎన్సీఎల్ గురించి చెప్తున్నాను. సేమ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 4 years ఎన్ఐటి వరంగల్, ఇది కేటగిరీ ర్యాంకే. ఓబీసీ ఎన్సీఎల్ అనగానే కేటగిరీ ర్యాంకు. ఆ కేటగిరీ ర్యాంక్ ను బట్టే ఈ కౌన్సిలింగ్ జరుగుతుంది. ఇక్కడ ఈ వేళకి ఏ విధంగా వచ్చింది అంటే జెండర్ న్యూట్రల్ హోమ్ స్టేట్ వాళ్ళకి రౌండ్ 1లో 1241 అంటే 1241 కి క్లోజ్ అయింది. రౌండ్ 6కి 1248 క్లోజ్ అయింది. ఫిమేల్ ఓన్లీ హోమ్ స్టేట్ వాళ్ళకి ఓబీసీ ఎన్సీఎల్ హోమ్ స్టేట్ వాళ్ళకి 2112 క్లోజ్ అయింది ఫస్ట్ రౌండ్ లో. 6th రౌండ్ లో కూడా అదే ఉంది. అంటే ఇంకెవరు జాయిన్ అవ్వలేదని అర్థం. సేమ్ ర్యాంక్ ఉన్నదంటే ఇంక మధ్యలో ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్ ఈ మధ్యలో ఇంకెవరు జాయిన్ అవ్వలేదు. ఫస్ట్ లో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళే లాస్ట్ వరకు ఉన్నారని అర్థం. నెక్స్ట్ మరి అదర్ స్టేట్ వాళ్ళకి ఏంటి అంటే జెండర్ న్యూట్రల్ అదర్ స్టేట్ వాళ్ళకి వాళ్ళ యొక్క కేటగిరీ ర్యాంక్ ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీ ర్యాంక్ ఎంత అంటే 632. రౌండ్ 6కి వచ్చేటప్పటికి 695 క్లోజ్. ఫస్ట్ రౌండ్ లో 632 క్లోజ్ అయింది కేటగిరీ ర్యాంకు. రౌండ్ 6కి వచ్చేటప్పటికి 695 క్లోజ్. నెక్స్ట్ ఫిమేల్ ఓన్లీ అదర్ స్టేట్ వాళ్ళకి 1932 క్లోజ్ అయింది. వాళ్ళే చివరి వరకు ఇంకా వేరే ఇంకెవరు జాయిన్ అవ్వలేదు. 1932 6th రౌండ్ లో కూడా అదే. ఇకపోతే కింద ఓబీసీ ఎన్సీఎల్ పీడబ్ల్యూడి వాళ్ళు ఉన్నారు, వాళ్ళది కూడా మనం చెప్పుదాం. సేమ్ ఓబీసీ ఎన్సీఎల్ పీడబ్ల్యూడి వాళ్ళకి కూడా సేమ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 4 years కోర్సు ఎన్ఐటి వరంగల్, ఇది కేటగిరీ ర్యాంకు. ఏ కేటగిరీ అంటే ఓబీసీ ఎన్సీఎల్ పీడబ్ల్యూడి. ఇక్కడ జెండర్ న్యూట్రల్ హోమ్ స్టేటు 154 ఫస్ట్ రౌండ్ లో ఉంది. 6th రౌండ్ లో కూడా 154 ఉంది. అంటే ఇంకెవరు జాయిన్ అవ్వలేదని అదే ర్యాంకు ఉంది. హోమ్ స్టేట్ వాళ్ళకి ఓబీసీ ఎన్సీఎల్ పీడబ్ల్యూడి ఎంత క్లోజ్ అయిందంటే 154 ఫస్ట్ రౌండ్ లోని 6th రౌండ్ లోని సేమ్. మరి అదర్ స్టేట్ వాళ్ళకి జనరల్ న్యూట్రల్ అదర్ స్టేట్ వాళ్ళకి రౌండ్ 1 35 క్లోజ్ అయింది. రౌండ్ 6 45 క్లోజ్. ఈ విధంగా ఈ యొక్క ర్యాంక్స్ క్లోజ్ అయ్యే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 4 years కి. ఈ విషయాలను మీరు గమనించాలి. మిగతా కేటగిరీకి తర్వాత వచ్చే వీడియోలో వస్తాయి, గమనించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క వీడియోస్ మీకు చాలా సపోర్టివ్గా ఉంటాయి, ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. మీకు సమయానికి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందించడానికి మేము సిద్ధపడి ఉన్నాం. మీకు ఏదైనా డౌట్లు ఉన్నా, ఏదైనా తెలుసుకోవాలనుకున్నా కామెంట్ చేయండి. మీ కామెంట్లకు అనుకూలంగా మీకు ఇన్ఫర్మేషన్ అందజేయబడుతుంది. సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న వారికి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.